రైతులందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారాగా మనకి కలాస సీడ్స్ కంపెనీ వారిది ల్యాబ్ అయితే మీరు చూస్తున్నారు. అది డిఎన్ఏ ల్యాబ్. దాన్ని మార్కర్ ల్యాబ్ అంటారు. ఆ మార్కర్ ల్యాబ్ ఏంటంటే మనకి వచ్చిన ప్రతి లాట్ని వాళ్ళు మార్క్ చేస్తారు. అంటే మేలు ఫిమేల్ క్రాసింగ్ అయిన తర్వాత సక్రంగా క్రాసింగ్ అయిందా, లేకపోతే క్రాసింగ్లో ఎలాంటి మిస్టేక్లు ఏమైనా జరిగినాయా లేదా అనేది అవన్నీ చూసుకుంటారు. క్రాసింగ్ బాగా జరిగింది అంటేనేమో రైతుకి పేమెంట్ వెళ్తుంది. క్రాసింగ్ బాగా జరగలేదనుకుంటే రైతుకైతే పేమెంట్ వెళ్ళదు. తర్వాత ల్యాబ్లో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా అయితే పరిశీలన జరిగిద్దండి. నేను టోటల్గా మొత్తం ల్యాబ్ మొత్తం అబ్జర్వ్ చేసాం. వాళ్ళని అడిగా, వాళ్ళు చెప్పారు, ప్రతిదీ చూపించారు మనకి. నాకు కావాల్సింది అందులో డిఎన్ఏ ల్యాబ్. ఆ డిఎన్ఏ ల్యాబ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ మనకు కావాల్సింది ఏంటంటే రైతులకు చెప్పేటప్పుడు సమాచారం మన దగ్గర కూడా సబ్జెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే ఇంత దూరం వచ్చి R&D ప్లస్ ఇప్పుడు మనం చూస్తుంది R&D తర్వాత ఎండి గారిని కలిసి ఎండి గారితో ఒక ఫోటో దిగి తర్వాత పర్మిషన్ తీసుకొని, ఎవరికి పర్మిషన్ ఇవ్వాల, బట్ ల్యాబ్లో పర్మిషన్ కావాలి అండి చెప్పాడు. వెళ్ళాము, తీసుకున్నాము, వచ్చేసాము. అంటే వీడియోలు తీయనివ్వాల, ఓన్లీ ఫొటోసే తీసుకో, వీడియోలు వద్దు అన్నారు. అట్లా జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లాట్ R&Dలో భాగంగా ఇక్కడ కొన్ని వందల రకాల మిర్చి రకాలు అయితే ఉన్నాయి. దాని పక్కనే కొన్ని వందల రకాల టమాటా మిరప రకాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇలా ప్రతిదీ ఈ R&Dలో అయితే సొర, బీర, తర్వాత కాకర, వంగ, బెండ, దోస, వాటర్ మిలాను, మస్క్ మిలాను, తర్వాత వచ్చేసరికి గుమ్మడ, ఇలా బూడిద గుమ్మడే, తర్వాత చూసుకున్నట్టయితే మనం ఇలా రకరకాల సజ్జలు, ఇట్లా అన్ని రకాల వెరైటీలు వీళ్ళు దాదాపు 36 దేశాలకి సప్లై చేస్తున్నారు. దాదాపు 1200 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు ఇక్కడ. ప్రతిదీ మీరు ఇప్పుడు చూడొచ్చు. ప్రతిదీ 100 గింజలు అయితే దాంట్లో పెడతారు. అవి జర్మినేషన్ చెకింగ్ చేస్తారు. ఆ జర్మినేషన్ 100% వస్తేనే అవి ఆ లాట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. లేకపోతే ఆ లాట్ అనేది తీసి పక్కన పెట్టడం అయితే జరిగిద్ది ప్రతిదీ. తర్వాత మనకి తెగుళ్ళు ఎలా వస్తాయో ఆ తెగుళ్ళని తట్టుకునే విధంగా డిఎన్ఏ ల్యాబ్లో ఉంటుంది అంత టెస్టింగ్. డిఎన్ఏ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనకు కొంతవరకే పర్మిషన్ ఇచ్చారు, ఏది కొద్దిగా వీడియో తీసుకోవడానికి. తర్వాత పూర్తిగా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అస్సలకి పర్మిషన్ ఇవ్వాలి. వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయొద్దు అన్నారు. సరేలేని మనం వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయాలా. ఇవన్నీ ప్యాకింగ్ మనకి మన డిస్ట్రిబ్యూటర్లకి మన ఏరియాలో ఉన్న షాపులకు వచ్చే ఆ సీడ్ ప్యాకింగ్ బాక్సులు మొత్తం చూసుకోవచ్చు. ఇట్లా ప్రతిదీ దాదాపు 1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. దాదాపు మనం కంపెనీ మొత్తం చూసుకుంటే కంపెనీ చాలా పెద్ద కంపెనీ, 1200 ఎకరాలలో ఉంది. తర్వాత ప్రతిదీ చూపించారు మాకు. తర్వాత చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసరికి ప్యాకింగ్ అవుతుంది. ప్యాకింగ్ అయిన తర్వాత ప్రతి ప్యాకెట్ కూడా కాటా వేసి ఓకే ఉందా లేదా అని జెన్యున్గా చూసుకున్న తర్వాత ప్యాకింగ్ బాక్సులకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ఒక పార్టు మొక్కజొన్నకు వేరుగుంది, వరికి వేరుగుంది. ఇట్లా రకరకాలకు సంబంధించి రకరకాల ప్లాంట్లు అయితే వాళ్ళైతే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్యాకింగ్ చేయడం అయితే జరిగిద్దండి రైతు సోదరులారా. మనం అయితే ఎక్స్పెషల్లీ మనం ల్యాబ్ కోసం వెళ్ళాం, ల్యాబ్ చూసాం, అంతా ఓకే. నాకు నాలెడ్జ్ తెలుసుకోవాలని ఓన్లీ ల్యాబ్ కోసం వెళ్ళా, ల్యాబ్ని చూసా. ఇట్లా ప్యాకింగ్లో చూసుకోవచ్చు. కొన్ని గింజలు ఉంటాయి. తర్వాత ఆ గింజలు అనేది మిషనరీ మీదకి పోతాయి. మిషనరీ దగ్గర నుంచి 10 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు అట్లా తయారవుతూ ఉంటుంది. చూసుకోండి ఇదంతా. ఇంకా సీజన్లో అయితే ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ సీజన్లో ఏంటంటే ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసరికి